నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద నీరు 6 గేట్లను 2 అడుగులు పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు నేరస్తులకు కొమ్ము కాయకండి అమాయకులను అరెస్ట్ చేశారా పోలీసులపై ఫైర్ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తంగా ఇన్మడింపజేసిన మహాపురుషుడు కలాం కొనియాడిన జీవక ఆయుర్వేద నిలయం వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్ శ్రీనివాస్ ఎడ్ల బండి కాదండి గేదెల బండి ఎడ్లు కొనలేని స్తోమత లేకేనని వెల్లడించిన ఓ రైతు ఇక డీటెయిల్స్ చూసి గత 2-3 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతుంది ఈ నేపథ్యంలో అధికారులు 6 గేట్లను 2 అడుగులు పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టులోకి 7,899 క్యూసెక్ల నీరు చేరుతుండగా 7,184 క్యూసెక్ల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 645 అడుగులు కాగా ప్రస్తుతం 647 అడుగులకు చేరుకుంది ప్రాజెక్టు కింద ఉన్న దిగువ ఉన్న గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని చేపల వేటకు వెళ్లొద్దని పశువుల కాపర్లు నీటిలోకి దిగొద్దని అధికారులు హెచ్చరించారు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు వైజాగ్లో తమ పార్టీకి చెందిన వందలాది మంది అమాయక కార్యకర్తలను అరెస్ట్ చేశారు నేరస్తులకు కొమ్ము కాయకండి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెల్లవారుజామున 3 గంటల నుండే పోలీసులు చాలా ఓవర్ యాక్షన్ చేశారని చాలా మంది జనసేన నాయకులను జనవానికి రాకుండా ముందస్తు హౌస్ అరెస్టులు చేశారని ధ్వజమెత్తారు అరెస్ట్ చేసిన తమ నాయకులు వచ్చే వరకు తాను వైజాగ్లోనే ఉంటానని అన్నారు జనసేన అంటే వైఎస్ఆర్సీపీ నాయకులకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు కోనసీమలో ఎలా ఉద్రిక్తత నెలకొందో ఇప్పుడు విశాఖలో అలాగే సృష్టించారని ఆరోపించారు ఏం చేశామని సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ గంజాయి సాగు చేసేవాళ్ళని వదలండి పోలీస్ శాఖ ఇదే చెప్తున్నా గంజాయి సాగు చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రప్రదమైన స్థానంలో ఉంది గంజాయి సాగులో అని చెప్పి ఎక్స్పోర్ట్లో గంజాయి దొంగలను వదిలేయండి వాళ్ళకి మద్దతు ఇచ్చే రాజకీయ నాయకులను వదిలేయండి సామాన్యుల గొంతుని వినిపించడానికి వచ్చిన జనసేనని ఇలా ఇబ్బంది పెట్టండి కానీ మా పార్టీ ప్రోగ్రామ్స్ ఎలా నడపాలో వైసీపీకి సంబంధం ఏంటిది మేము చెప్తున్నామా మీ పార్టీ ప్రోగ్రామ్స్ మీరు ఎలా నడపాలని మేము ఏ ఊరు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి మీకు మేము సమాధానం చెప్పేది వైసీపీ వాళ్ళకి మేము సమాధానం చెప్పేది భారతదేశ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తంగా ఇనుమడింపజేసిన మహాపురుషులలో అబ్దుల్ కలాం ఒకరని బాపట్ల జీవక ఆయుర్వేద నిలయం వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్ శ్రీనివాస్ అన్నారు జీవక ఆయుర్వేద నిలయం సాహితీ భారతి సంయుక్త ఆధ్వర్యంలో కలాం 91వ జయంతి సభ నిర్వహించారు కలాం కేవలం క్షిపణి శాస్త్రవేత్తయే కాక వైద్య శాస్త్రవేత్తగా రచయితగా బహుముఖ ప్రజ్ఞాశీలిగా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి కలాం జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించిందని వివరించారు సాహితీ భారతి కార్యదర్శి కస్తూరి శ్రీనివాసరావు అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ మాల్యాద్రిరావు ఆదం షఫీ ఎన్ కృష్ణ ఎం జాకబ్ బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి రెంటాల రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు మానవతామూర్తి
మన 11వ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారి 91వ జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అబ్దుల్ కలాం గారు చక్కని నీతివంతమైన పాలన అందించారు. అంతేకాదు శాస్త్రవేత్తగా, క్షిపణి శాస్త్రవేత్తగా దేశ రక్షణకు ఎనలేని సేవలు అందించారు. ఈరోజు మనందరం కూడా సుఖశాంతులతో ప్రశాంతంగా జీవిస్తున్నామంటే దానికి అబ్దుల్ కలాం గారు ఇచ్చినటువంటి వరప్రసాదం వంటి క్షిపణి మాత్రమే. అంతేకాకుండా ఆయన ఒక శాస్త్రవేత్తగా, పాలకుడే కాకుండా ప్రజలకి, సామాన్యులకి, నిరుపేదలకు కూడా అందుబాటులో ఉండాలనే సదాశయంతో హృద్రోగులకి అతి సున్నితమైన విలువైన పరికరాలను, లక్షలాది రూపాయలు ఖరీదు చేసే పరికరాలను అతి చౌకగా మనకు అందించడం ఎంతటి విశేషమో మన మాటలకు అందనది. అలాగనే చిన్నారులకు, పోలియో వ్యాధిగ్రస్తులకు అతి తేలికపాటి ఉపకరణాలను కూడా వారు తయారు చేసి జీవితకాలం సమాజానికి తన జీవితాన్ని సమర్పణ చేసిన అరుదైన వ్యక్తి మన అబ్దుల్ కలాం గారు. అలాంటి మహనీయుణ్ణి ఈరోజు స్మరించుకోవటం కాక తరతరాలకి స్ఫూర్తిదాయకం కావాలని వారి జయంతి సందర్భంగా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. నుండి రాష్ట్రపతిగా ఎదిగిన కలాం గారు క్షిపణి యోధుడే కాక పార్లమెంటును హుందాగా నడిపించి నా ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి నడిపించిన రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంటే ఎనలేని గౌరవం ఉన్న పార్లమెంటు సభ్యులుగా ఆ రోజు పార్లమెంటు కూడా చక్కగా నడిచింది. అబ్దుల్ కలాం గారి 91వ జయంతిని జీవక ఆయుర్వేదిక కళాశాలలో మేము జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కలాం గారికి ఘన నివాళి అర్పిస్తూ శ్రీ అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా భారతదేశానికి ఎంతో ఉన్నతమైన సేవలను అందించారు. ఆయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. ఆయన క్షిపణి అలాగే విద్యారంగంపై కూడా ఆయనకి చాలా మక్కువ. ఆయన విద్యార్థులను తాను ఏ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చారో వివరంగా చెప్పి మీలో విలువలను పెంచుకొని దేశానికి ఉపయోగంగా ఉండాలని విద్యార్థులకు అనునిత్యం సూచించేవారు. ఆయన వర్ధంతి సందర్భంగా, జయంతి సందర్భంగా సాధారణంగా ఎడ్ల బండిని చూస్తుంటాం. ఎడ్లతో బండిని తోలుకొని రైతు చేను నుంచి ఇంటికి మేత, ఇతర అవసరాలకు ఉపయోగిస్తుంటాడు. కానీ నిర్మల్ జిల్లా బైంసా మండలం బిజ్జూర్ గ్రామానికి చెందిన గంగాధర్ పటేల్ అనే రైతు అందుకు భిన్నంగా ఎడ్లకు బదులు గేదెలు బండికి కట్టి వినియోగిస్తున్నాడు. గడ్డి మోయలేక, ఎడ్లు కొనలేని స్తోమత లేక తనకున్న 2 గేదెలతో బండిని వినియోగిస్తున్నానని ఆయన అన్నాడు. ఈ గేదెల బండిని చూసిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. శబాష్ గంగాధర్ అంటూ కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్ని అరకలన్నీ పెడతాం మనది ఎవరావు ఇప్పుడు అలవాటు చేసుకుంటాం. గ్రూప్ 1 పరీక్షల కోసం రామగుండం కమిషనరేట్ పరిధిలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో గ్రూప్ 1 పరీక్షల కోసం 43 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఆయా కేంద్రాల్లో 15,792 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎగ్జామ్స్ ఇప్పుడు సందర్భంగా అన్ని సెంటర్స్ దగ్గర పోలీస్ బందోబస్తు పెట్టడం జరిగింది. అంటే మా రోల్ ఏంటంటే బయట బందోబస్తు, సెంటర్ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు మా పోలీస్ సిబ్బంది. అయితే ఎంట్రీ పాయింట్స్ దగ్గర మేము కూడా చెక్ చేసి పంపిస్తున్నాము. మళ్ళీ
ఉమెన్ కానిస్టేబుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఉమెన్ క్యాండిడేట్స్ చెక్ చేయడం కొరకు చేసి సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా బందోబస్తు ఏర్పాటు చేసినాము. ఇంకా ఈరోజు ఈ నిఘా పెట్టడం జరిగింది. పెట్టి అన్ని విధాలుగా మేము అన్ని సెంటర్స్ దగ్గర బందోబస్తు చేసి ఈ ఎగ్జామ్స్ గ్రూప్ 1 ఎగ్జామ్ అంతా స్మూత్గా అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రశాంతంగా మొదలైంది. 11 సెంటర్లలో 6,000 మంది అభ్యర్థులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు ఉదయం 8:30 నుండి తమకు కేటాయించిన సెంటర్లలో పరీక్షకు హాజరయ్యారు. పోలీసులు అభ్యర్థులను పూర్తి స్థాయిలో బయోమెట్రిక్ సిస్టంతో చెక్ చేసి పరీక్ష హాల్లోకి అనుమతించారు. గోదావరికని ఏసీపీ గిరిప్రసాద్ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయమన్నారో కలెక్టర్ ఆదేశాల మేరకు మేము మా కమిషనర్ ఆదేశాల మేరకు మా గోదావరి సబ్ డివిజన్లో మొత్తం 11 సెంటర్లు ఉన్నాయి. 11 సెంటర్ల దగ్గర ఫుల్ బ్యాచ్గా ఉన్నాము. దీనికి లైజన్ ఆఫీసర్స్గా ప్రతి సెంటర్లో ఒక ఎంఆర్ఓ గారు అండ్ డిప్యూటీ ఎంఆర్ఓ గారు ఉన్నారు మాకు. సో లోపలికి ఏదైతే చెప్పామో అదేవిధంగా 10 వరకు ఉంటుంది. అందరూ టెస్టింగ్ చేయడం జరుగుతున్నది. ఎటువంటి పరికరాలు కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఎటువంటి పరికరాలు కానీ లోపలికి అలో చేయడం లేదు. సో బయోమెట్రిక్ కూడా ఇక్కడ పెట్టారు. బయోమెట్రిక్ చేసుకొని లోపలికి వెళ్ళి ఎగ్జామ్ నడుస్తుంది. 10:30 to 1 వరకు ఉంటుంది. సో 10:15కి గేట్స్ క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ. అతి సామాన్య కుటుంబంలో జన్మించి దేశంలో అత్యున్నతమైన స్థాయికి ఎదిగిన ఏపీజే అబ్దుల్ కలాం 130 కోట్ల భారతీయులకు ఆదర్శనీయుడని బాపట్ల బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు గోర్ల శ్రీనివాసరావు అన్నారు. భారతరత్న కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి చేజర్ల సతీష్, నూర్ బాషా సిద్దయ్య, జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి చీమకుర్తి కృష్ణ చైతన్య, ఓబీసీ నాయకుడు వడ్లమూడి వెంకట భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. గర్వించదగ్గ
గొప్ప శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఈరోజు వారిని స్మరించుకుంటూ నివాళులర్పించడం జరిగింది. మరి వారి ఏదైతే వారి బాటలో మేము నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ బాపట్ల అబ్దుల్ కలాం గారి విగ్రహానికి పూలమాల అంటూ చేసి వారి ఆశయాలు సాధిస్తామని అవుతామని తెలియజేయడం. అబ్దుల్ కలాం గారు భారతరత్న స్థాయి జరిగి 130 కోట్ల మందికి ఆదర్శప్రాయమైన ఈనాటి యువత ఆయన ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో అదే ఆశయాలు సాధించాలని తెలియజేసుకుంటూ సెక్రటరీ చేదు సతీష్ గారిని మాట్లాడుకుంటున్నారు. పెద్దపల్లి జెండా సెంటర్లోని పోలీస్ స్టేషన్ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన గ్రూప్ 1 ప్రశ్న పత్రాల బాక్సులను అదనపు కలెక్టర్ వి లక్ష్మీనారాయణ పరిశీలించారు. అనంతరం వాటిని సంబంధిత లైజనింగ్ అధికారికి అందజేసి పరీక్ష కేంద్రాల తప్పనిసరి పరిస్థితిలో ఎప్పుడన్నా రాని పరిస్థితి ఉంటుందంటే మన టైం కార్యం అయిపోవాలి. ఖాళీ దొరకకుంటే పసుపుతారు గడ్డాలు పెళ్లి చేయాలి. మీరు అక్కడే ఉండాలా. తర్వాత 10:30కి అందరూ కూడా అటెండెన్స్ ఇవ్వాలి కలెక్టర్. సరే స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దపల్లిలో చీకురాయ్ కమాండ్ నుండి ఎంబీ గార్డెన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభ జరిగింది. మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని, వాటిని అందరికీ తెలియజేసే బాధ్యత మనపై ఉందని ఎస్ఐఓ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ తల్హా ఫైసోద్దీన్ అన్నారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ రాష్ట్ర అధ్యక్షుడు హమీద్ మొహమ్మద్ ఖాన్, కార్యదర్శి ఖలీద్ జఫర్, హ్యూమన్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్బాల్ హుస్సేన్, జమాతే ఇస్లామీ జిల్లా అధ్యక్షుడు ఇషక్ అలీ, పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ హైదర్, ఎస్ఐఓ పట్టణ అధ్యక్షుడు అబ్రార్ తదితరులు పాల్గొన్నారు.
Dr. Talha Fayyazuddin Sahab, Sadr Halqa, Students Lobbying Organization of India, Telangana Zone, Janab Muhammad Hayamuddin Sahab, Zonal Secretary, Janab Dr. Muhammad Khalid Mubashir Safar Sahab, Secretary Halqa, Shobe Charity Jamaat Islami के जनाब अल्फाज हुसैन साहब साबिक सदर तंजीम का बड़ा सकता हम गवाही देते हैं कि आपने पैगाम को हम तक पहुंचा दिया। आपके हवाले जो किताब को अमानत के तौर पर अल्लाह ताला ने दी थी, उस अमानत को आपने हमारे हवाले कर दिया, हमारे मामला को दुरुस्त करवा दिया। अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम उस मौके पर अल्लाह को गवाह बनाते अल्लाहुम्मा अशहदु अल्लाह ऐसा गवाह रहना कि मैंने अपने काम को पूरा कर दिया। उसके बाद उम्मत से मुखातिब होकर अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने कहा कि फल युबल्लिगु शाहिदुल गायब, जिन लोगों तक पैगाम पहुंच गया है उनका काम ये है कि इस पैगाम को लेकर उन लोगों तक पैगाम नहीं पहुंचा है उसके रिस्पांस में हम देखते हैं सहाबा दुनिया भर में फैल जाते हैं, इस्लाम के पैगाम को दुनिया के ऐलान करते हैं। अगर चाहते तो एक नमाज का 1 लाख अजर हासिल करने के लिए मक्का और मदीना के अंदर ही बस अपनी जिंदगी बसर करते हैं और मुस्लिम होना। హన్మకొండ జిల్లా వడ్డేపల్లి పింగిలి ప్రభుత్వ డిగ్రీ పీజీ మహిళా కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగం ఆర్థిక బ్యాంకింగ్ సేవలపై ఒకరోజు సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ డాక్టర్ బి చంద్రమౌళి సదస్సుకు అధ్యక్షత వహించారు. మీరు మనీ ఇన్వెస్ట్ చేయాలంటే ఇఫ్ దిస్ షేర్ విల్ ఇంక్రీజ్ ఇన్ ద ఫ్యూచర్, గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతుందా లేదా, బట్ ఐ విల్ మేక్ ష్యూర్ వన్ థింగ్ దట్ ఎనీ కంపెనీ ఎనీ షేర్ ద గ్రాఫ్ విల్ నాట్ బి ఓన్లీ అప్. షేర్ గ్రాఫ్ ఎప్పుడు పైకి కిందికి ఉంటూ ఉంటుంది, బట్ ఇఫ్ యూ కెన్ ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ ఆటోమేటికల్లీ యువర్ స్టాక్ ప్రైస్ ద షేర్ ప్రైస్ విల్ ఇంక్రీజ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఎస్ఐపి తెలుసు అందరికీ, ఎస్ఐపి is one thing you can invest in mutual funds. If you invest at least 500 rupees per month, just 500 rupees. You all know piggy bank? Piggy bank then sir? If you save your money in piggy banks for 2 to 3 years, when you open your piggy bank, money ఎంత ఉంటుంది? Any answers? For example, చేసి 5 to 6% మాత్రం ఇస్తారు, అవునా కదా? It will give you only 5 to 6%. If you fix deposit your amount, so fixed deposit like piggy bank. ఇది ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు మొత్తం ఫిక్స్ ఎఫ్డి చేస్తే మీకు పర్సెంటేజ్ చాలా లెస్. You will not get రిజల్ట్ very soon. It will take very long time. For example, SIP is mutual funds. If you can invest at least 500 rupees per month, if the percentage of that 500 rupees is 5% per month and 15% per year, institutions లో కానీ మీకు సీట్ వస్తే అప్ టు 40 lakhs వరకు వితౌట్ గవర్నమెంట్ సెక్యూరిటీ, అంటే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా మీకు 40 lakhs లోన్ వస్తారు. కానీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ అవన్నీ కావాలంటే మీకు ముందు అకౌంట్ ఉండాలి మా దగ్గర అంటే మా బ్రాంచ్ అనే కాదు, ఎనీ బ్రాంచ్, ఎనీ ఆఫ్ ద బ్రాంచ్ లోకల్లో. మా బ్రాంచ్ అయితే మీకు దగ్గరలో ఎక్సెల్ కాలనీలో బ్రాంచ్ ఉంటుంది కార్నర్లో. సో సార్ మేనేజర్ సురేష్ సార్ సీనియర్ మేనేజర్ ఎక్సెల్ కాలనీ బ్రాంచ్. మీకు అకౌంట్ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. అకౌంట్ తీసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అవుతారు. ఎగ్జిస్టింగ్ కస్టమర్ అంటే మీరు 2-3 years మా దగ్గర ఉన్నారనుకోండి, తర్వాత మీకు కేవైసీ మేము చూడదు. కేవైసీ అంటే మేము ఒక కస్టమర్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద నీరు, 6 గేట్లను 2 అడుగులు పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. నేరస్తులకు కొమ్ము కాయకండి, అమాయకులను అరెస్ట్ చేశారా? పోలీసులపై ఫైర్ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దేశ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తంగా ఇన్మడింపజేసిన మహాపురుషుడు కలాం. కొనియాడిన జీవక ఆయుర్వేద నిలయం వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్ శ్రీనివాస్.
ఎడ్ల బండి కాదండి, గేదెల బండి. ఎడ్లు కొనలేని స్తోమత లేకేనని వెల్లడించిన ఓ రైతు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.